నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు రియల్ ఎస్టేట్లో ఎంతగానో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే ప్రాపర్టీ ఎస్ఆర్ ఫౌండర్ శివకుమార్ కౌశిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇటు తెలంగాణలో అయినా అక్కడ ఆంధ్రాలో అయినా ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి గతంతో పోల్చుకుంటే కొంచెం డౌన్ఫాల్ ఉందండి. ఓకే. బట్ ప్రజెంట్ అంటే న్యూ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం వాళ్ళ ఊర్లో కొంచెం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో కొంచెం 1 year అయితే కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంది, డౌన్ఫాల్ ఉంది. ప్రజెంట్ ఇక్కడ నుంచి 2025 నుంచి ఇంక్రీజ్ అవుతుంది, డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయ్యే చాయిస్ అయితే 100% ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ బంగారం విషయంలో కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎప్పుడైనా చూసుకుంటా ఉంటే గ్రాఫ్ అనేది పెరుగుతున్నట్టు తప్ప తగ్గడం అనేది ఉండదు అని వింటూ ఉంటాం. అయితే మనకి ఇంతకు ముందు జరిగిన హైడ్రా వల్ల కానీ ఇది ఒక రీజన్ అంటారా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి? ఇక హైడ్రా అనేది ఒక స్మాల్ రీజన్, బట్ కంప్లీట్ హైడ్రా వల్లనే అనేది కాదు. అయితే మీరేమనుకుంటున్నారు? జనాల్లో ఏమైందంటే మనీ సర్క్యులేషన్ అనేది అయిపోయింది. మెయిన్ ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే మన స్టేట్కి వస్తుంటాయో అప్పుడు న్యూ హెవీ ల్యాండ్స్ అనేది సేల్స్ అవుతుంటాయి. ఆ సేల్స్ అయిన అమౌంట్ ఎక్కడైతే ల్యాండ్ అమ్మిన వాళ్ళకు అమౌంట్ వస్తుంది కదా, అది మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రీపర్చేస్ చేయడం కానీ, డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, దానివల్ల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మనీ. ఇక్కడ ఆ బయటికి వెళ్ళి కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి క్యాష్ ఫ్లో అనేది అయిపోయింది మార్కెట్లో. అండ్ ఎలక్షన్స్ కొంచెము హైడ్రా వల్ల కూడా కొంచెం అంటే ఇన్వెస్టర్స్ అనేది భయపడుతున్నారు. అంటే ఏ ఏరియాలో కొనాలో తెలీదు, ఎక్కడ కొంటే ఏమవుతుందన్న ఒక భయంతో మాత్రం కొంచెం ఆగిపోయిందని చెప్పొచ్చు. ఇది ఒక రీజన్ అని కూడా చెప్పొచ్చు లైట్గా. ఓకే. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఉండవలసిన లక్ష్యాలు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు, అది స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ హెవీ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫాస్ట్ 5 years ఆ ఏరియాలో ఏ విధంగా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫ్యూచర్ 5 yearsలో ఎంతవరకు ఇంక్రీజ్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఒక మీడియేటింగ్ కన్సల్ట్ అయ్యే పర్సన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, లేదంటే వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ అని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూలో పర్చేస్ చేస్తే వీళ్ళకి డెవలప్మెంట్ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ల్యాండ్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఎలాగంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, లైక్ 10 acres 50 acres 20 acres 5 acres వాళ్ళ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనం ఇక్కడ 5 acres తీసుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs per acre 1 crore per acre కొంటున్నాము. సో నాకు 6 monthsలో ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 1 yearలో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, పర్ ఎకర్ నాకు 10 lakhs ప్రాఫిట్ వస్తుందా, 5 lakhs వస్తుందా, 20 lakhs వస్తుందా అనేది వాళ్ళ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ప్రాఫిట్స్ కోసం. సో ఇక్కడ ఈ విధంలో ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ చూసుకోవాలన్నమాట. ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్ 5 years నుంచి ఫ్యూచర్ 5 years వరకు ఎంత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చింది, ఇంకెంత ఇంక్రీజ్ అయ్యే చాయిస్ అనేది చూసుకోవాలి. సో వాళ్ళకంత టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మీడియేటర్స్ నమ్మి మీడియేటర్స్ త్రూలో కొంటుంటారు. సో వాళ్ళు ఒకవేళ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఏరియాకి మా టీంలో ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ టైం రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఏరియాలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంతవరకు ప్రజెంట్ ఫాస్ట్ 5 years నుంచి 10 years నుంచి ఏ విధంగా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది, అండ్ ఫ్యూచర్ 5 years 10 years వరకు ఎంత ఇంక్రీజ్ అవుతుంది, లేదు నాకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, నాకు 1 yearలో సేల్ చేయాలి 6 monthsలో సేల్ చేయాలి అనుకుంటున్నాను అంటారు కదా. సో వాళ్ళకి ఎంతవరకు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసి కొన్ని ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసి పెడతాం. సో అలాంటి వాళ్ళకు మమ్మల్ని అప్రోచ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకు వితిన్ 1 yearలో మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటుంది. అంటే పర్చేస్ చేస్తుంటాం, వాళ్ళకు సేల్స్ కూడా చేస్తుంటాం. ఇది ఇన్వెస్టర్స్కి. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ కొనాలనుకుంటారు. రిక్వైర్మెంట్స్ ఎలా అంటే నాకు ఇక్కడ ప్లాట్ కొని ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి, లేదంటే ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి, నేను ఒక ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా, ఏంది అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ మాత్రమే కాదు, లాస్ట్ 50 years చరిత్ర తెలుసుకోవాలంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు పాత దాని 50 ఏళ్ళ చరిత్ర తెలుసుకొని కొనాలి. ఎందుకంటే అప్పుడు FTAలో ఉండొచ్చు, మధ్యలో మార్పులు కావచ్చు. సో ఈ 50 ఏళ్ళ చరిత్ర తెలుసుకున్నప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది అనమాట. సో కొనే ముందు కూడా వీళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్ స్టెప్, 100% రాంగ్ స్టెప్ అది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళతోటి వీళ్ళు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ త్రూలా, మీడియేటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ త్రూలా, మాలాంటి వాళ్ళ త్రూలా ప్రాపర్టీ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏముంటుందంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఇప్పుడు 50 years వెరిఫికేషన్ ఏదైతే అన్నానో అది మా కంపెనీకి వెళ్ళి చేస్తాం మేము.
50 years కల్లా మేము వెరిఫికేషన్ చేస్తాము. చేసిన తర్వాతనే అది క్లియర్ కట్ ఉంటేనే మనం కస్టమర్ ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ థింగ్, కస్టమర్ మా దగ్గర కొంటే మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇస్తాం. లైఫ్ టైం వాడుకోవచ్చు వాళ్ళు, అంటే ఒక్క డీల్ పైన లైఫ్ టైం ఎప్పుడైనా వాడుకోవచ్చు వాళ్ళు, వన్స్ ఇన్ ఏ అంటే లైఫ్ టైం. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇస్తాం. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు కొన్న ప్రాపర్టీ ఏదన్నా ఒక మిస్టేక్ వల్ల, మా కంపెనీ మా సర్వీసెస్ మిస్టేక్స్ వల్ల వాళ్ళ ప్రాపర్టీ లూజ్ అయితే వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ అనేది మా కంపెనీకి వెళ్ళి మేము పే చేస్తాం అనమాట. కంపెన్సేషన్ ఎంత వాల్యూ ఉంటే అంత మేము పే చేస్తాం. ఓకే అండి. చాలామంది ఈ రియల్ ఎస్టేట్లో ఫ్రీలాన్స్ పేరుతో పాపం బయ్యర్స్ని మోసాలు చేస్తుంటున్నారు, చాలామంది మోసపోతుంటున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇప్పుడు ఫ్రీ లాంచ్ ఆఫర్లో మోసం చేస్తున్నారంటే అందరూ చేయరు, అన్ని కంపెనీస్ చేయవు. కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి, చేశారు, మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బెటర్ అవాయిడ్ చేయండి. సింపుల్, ఇక్కడ ఇలా మనము ప్రికాషన్ ఎలా ఫ్రీలాన్స్ అంటేనే అవాయిడ్ చేయమంటున్నారా? ఫ్రీ లాంచ్ని అవాయిడ్ చేయండి బెటర్ కదా. ఇప్పుడు లాస్ అయ్యి ఏ కంపెనీ నమ్మాలి, ఎట్లా అయిందనేది ఫ్రీ లాంచ్ ముందు వెళ్ళే బదులు ఫ్రీ లాంచ్లో కొనడం ఆపేసుకుంటే సెక్యూర్ అవుతారు కదా. ఇదొక్కటే అంటారా? అవును. ఓకే.